తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్. సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఎందుకు ఒక పేషెంట్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తుంది అంటే ఈ తెల్లబుట్ట మూలంగా వస్తుంది. చాలామంది నాకు నడుము నొప్పి వస్తుంది, ఈ తెల్లబట్ట మూలంగా వస్తుంది, లేదా తెల్లబట్టలో చెడు వాసన వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, ఇట్లా వేరే వేరే కంప్లైంట్స్ చెప్తారు. ఏదన్నా మనం వాటి గురించి తెలుసుకోవాలి అంటే ఏది నార్మల్లో ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియోలాజికల్ ఉంటుంది, ప్యాథలాజికల్ ఉంటుంది. అంటే నార్మల్గా ఉండొచ్చు అండ్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఋతుక్రమం సమయంలో మధ్యలో అండం విడుదలైనప్పుడు సిక్రీషన్స్ ఎక్కువ అవుతాయి, దాన్ని నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటాం. ఫిజియోలాజికల్ డ్యూరింగ్ ఓవ్యులేషన్ టైం. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో అక్కడ కంజెషన్ ఎక్కువ అవటం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది. సో అది కూడా ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్. జస్ట్ బిఫోర్ పీరియడ్స్ కూడా ఎక్కువ అవ్వచ్చు. అలాగే హార్మోన్స్ కొంచెం ఎక్కువగా పనిచేసినప్పుడు అంటే ఏదైనా సెక్షువల్ థాట్స్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ పెరగచ్చు. ఇవన్నీ ఫిజియోలాజికల్ నార్మల్ వైట్ డిశ్చార్జ్. సో ఏ వైట్ డిశ్చార్జ్ అయితే చెడు వాసన లేకుండా, ఇచ్చింగ్ లేకుండా, బ్లడ్ అలాగే ఎల్లో కలర్ అలా కలర్ అవ్వకుండా ఉంటుందో అది నార్మల్ వైట్ డిశ్చార్జ్. అంటే ఒక వైట్ వాటరీ ఒక గుడ్డు సనలాగా తీగలాగా ఉంటుందో అదంతా నార్మల్ వైట్ డిశ్చార్జ్. బట్ ఎప్పుడైతే రంగు మారుతుందో, కలర్ గ్రీన్గా కానీ కర్డీ వైట్గా కానీ కన్సిస్టెన్సీ కూడా మారుతుందో, దురద రావటం లాంటివి కానీ రక్తం దాంట్లో కలిసి రావటం కానీ ఇలాంటి ఏం జరిగినా ఫిషీ ఓడర్ ఉన్న అది అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ చూసుకుని దాని ప్రకారంగా హస్బెండ్ వైఫ్ ఆర్ పార్ట్నర్స్ డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.